ముఖ్యంగా సిద్దిపేట పట్టణంలో గత రాత్రి దాదాపు 10 సెంటీమీటర్ల వర్షం పడడం జరిగింది. సిద్దిపేట పట్టణ పైభాగంలో ఉన్నటువంటి తొగుట మండలంలో కూడా 20 సెంటీమీటర్ల వర్షం పడి మరి పెద్ద ఎత్తున వరద నీరు రావడం జరిగింది. ముఖ్యంగా ఎన్సాన్పల్లి, తడకపల్లి చెరువులన్నీ కూడా ఓవర్ఫ్లో అయి పట్టణంలో ఉండే కోమటి చెరువు నుంచి నీరు వరద ఉధృతి గత 20 సంవత్సరాల్లో ఎప్పుడూ రానంత వరద ఒకేసారి రావడం వల్ల పట్టణంలోని పలు కాలనీల్లో లోతట్టు ప్రాంతాల్లో నీళ్లు రావడం జరిగింది. సో ఈ నీళ్లను తొలగించడం కోసం కింద ఉండేటువంటి నర్సాపూర్ చెరువు యొక్క మత్తడిని దాదాపు 1 మీటర్ పాటు తొలగించడి, నీటిని మరి అటు శనిగరం చెరువు వైపు ఇటు మందపల్లి వాగు వైపు మళ్లించడి మరి నీళ్లను తొలగించగలిగాం. బట్ భవిష్యత్తులో కూడా ఇలాంటి క్లౌడ్ బ్రస్ట్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు, ఇంత పెద్ద ఎత్తున వరద వచ్చినప్పుడు దాన్ని ఎలా తట్టుకోవాలి, దీన్ని ఏ రకంగా ముందుకు తీసుకుపోవాలనే దాని మీద కూడా టెక్నికల్గా ఇంజనీర్స్తో మాట్లాడి ఇలాంటి సిచ్యువేషన్ మళ్ళీ పునరావృతం కాకుండా కూడా తగిన జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేస్తాం. బట్ ప్రజల సహకారం కూడా కావాలి. ప్రజలు కూడా చాలామంది నాలాలను కబ్జాలు చేయడము, అప్పుడు కబ్జా చేసినప్పుడు ఎవరైనా ఆపితే వాళ్ళ మీద మీరు మమ్మల్ని ఆపుతారా అని చెప్పి బద్నాం చేయడం, ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు అదే ప్రజలు నీళ్ళు వచ్చినాయి ఎలా అని చెప్పి ప్రశ్నిస్తూ ఉంటారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నాలాలను కబ్జా చేయడం ద్వారా, లోతట్టు ప్రాంతాలని మనం ఇల్లు కట్టడం ద్వారా, ముఖ్యంగా సెట్ బ్యాకులు లేకుండా మనం ఒక 6 ఫీట్ల వెనకకి జరగాలన్నా 6 ఫీట్లు ముంగటికి వచ్చి కడుతున్నాం. సెట్ బ్యాక్ లేనప్పుడు ఏమవుతుంది, మురికి కాలువల నిర్మాణం కూడా జరుగుతలేదు. వర్షపు నీరంతా కూడా రోడ్ల మీదకి వచ్చి ఇలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తూ ఉన్నాయి. తప్పకుండా ప్రజల సహకారం ఉంటే మనము ఇలాంటి పరిస్థితులు ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో ఉండే ప్రజలు బాగా ఆలోచించాలి. మనకు కొంచెం ధర తక్కువ ఉన్నదని లోతట్టు ప్రాంతాల్లో మనం కొనుక్కుంటూ ఉంటాం. కానీ వర్షము న్యాచురల్గా కోర్స్ ఎలా ఉంటుంది, ఎటు లో లెవెల్ ఉంటే అటువైపే వర్షపు నీరు వస్తూ ఉంటుంది. సెట్ బ్యాక్స్ మీరు కోఆపరేట్ చేయగలిగితే, సెట్ బ్యాక్స్ ఇవ్వగలిగితే మనం వరద కాలువలను, వర్షపు నీరు బయటకు పంపడానికి పెద్ద ఎత్తున వరద కాలువలు నిర్మించి బయటకు పంపగలుగుతాం. గతంలో మనం కోమటి చెరువు నుంచి నర్సాపూర్ చెరువుకు మనం మంచి డ్రైనేజ్ సిస్టమ్ను బిల్డ్ చేసినాం. దాదాపు గత 20 ఏళ్ళుగా ఎప్పుడు కూడా మనకు ఇబ్బంది రాలేదు. బట్ ఈసారి క్లౌడ్ బ్రస్ట్ సిచ్యువేషన్ 20 సెంటీమీటర్ల వర్షం ఒకేసారి రావడంతో మరి బాగా వరద వచ్చినప్పుడు దాని నుంచి పొంగి ప్రవహించినటువంటి పరిస్థితి వచ్చింది. దీని నుంచి కూడా తప్పకుండా ఆలోచిస్తాం. ఇలాంటి పరిస్థితులు మళ్ళీ రేపు ఇంకా ఇంతకంటే పెద్ద వర్షం వస్తే కూడా ప్రజలకు ఇబ్బంది కాకుండా ఏం చేయాలి, ఎలాంటి వ్యవస్థ మనం నెలకొల్పాల్సిన అవసరం ఉందనేటువంటిది ఇంజనీర్స్ అందరితో కూడా డిస్కస్ చేసి ఒక ప్రణాళికను తయారు చేసుకొని ముందుకు పోతాం. బట్ ప్రజల కోఆపరేషన్ కూడా